గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్లేస్మెంట్ ఓరియేషన్ 2027 బ్యాచ్ చేద్దాం. అంటే ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో ఉన్నారో, అంటే 3 సెమ్ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయితుంటది. ఇప్పుడు 2026 ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నాయి. సో, 2026 ప్లేస్‌మెంట్స్ ఏప్రిల్ 30తో క్లోజ్ అయితాయి. సో, జూన్ 1 నుంచి 2027 బ్యాచ్‌కి ప్లేస్‌మెంట్స్ స్టార్ట్ అయితాయి. అందుకనే ఈ 6 మంత్స్‌లో ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేం ప్రిపేర్ అయితే నెక్స్ట్ 2027 బ్యాచ్‌కి ఈజీగా సెలెక్ట్ కావచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో మనం ప్లేస్మెంట్ ఓరియేషన్ 2027 బ్యాచ్ అంటే 2026 జూన్ 1 నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్ అయితాయి. ఎవరికి 2027 బ్యాచ్‌కి. వాళ్ళకి ఈ 6 మంత్స్‌లో జనవరి టు మే 31 దాదాపు 180 డేస్ ఉంది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ 180 డేస్‌లో ఏవే కంపెనీస్ కాలేజ్‌కి విజిట్ చేయొచ్చు, ఏ కంపెనీస్ ప్యాకేజ్ ఎలా ఉంటది, సో, వాటి యొక్క గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పటికి మా యూట్యూబ్ ఛానెల్‌లో 68 వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఒక 36 వీడియోస్ బేసిక్ యాప్టిట్యూడ్ గురించి. ఎవరైతే బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటారో ఆ 36 వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. అయిపోయిన తర్వాత కంపెనీస్‌కి యూజ్ అయ్యేటట్టు ఒక 25 వీడియోస్ అప్‌లోడ్ చేసినాం. డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, వాటి యొక్క క్వెషన్స్ అప్‌లోడ్ చేసినాం. అందులో వర్బల్ ఉంటది, కోడింగ్ స్కిల్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ పజిల్స్ అని చెప్పి ఒక 6 వీడియోస్. దాదాపు ఇప్పుడు మా యూట్యూబ్ ఛానెల్‌లో 68 వీడియోస్ డిఫరెంట్ కేటగరీస్ నుంచి అప్‌లోడ్ చేసినాం. సో, 36 బేసిక్స్, ఒక 25 వీడియోస్ నార్మల్ కంపెనీస్ గురించి, ఒక 6 ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి. ఈరోజు మనము ఈ వీడియోలో ప్లేస్మెంట్ ఓరియేషన్ 2027 బ్యాచ్ చూద్దాం. ఇది ప్యూర్‌లీ ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయితుంటది. ఓకేనా? నౌ కమింగ్ టు వీడియో. సో, సెషన్ గోల్స్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే వ ఏమేమి కంపెనీస్ ఫ్రెషర్స్‌కొస్తాయి. ఓకేనా? వాటి యొక్క ప్యాకేజ్ ఎంత? ఆ కంపెనీస్ మీరు క్రాక్ చేయాలంటే ఏం స్కిల్స్ కావాలి? సో, యాప్టిట్యూడ్, కోడింగ్, కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్. సో, నెక్స్ట్ 1 ఇయర్‌లో అంటే మీరు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అయిపోయే లోపల ఏమేమి స్ట్రాటజీ ఫాలో అయితే మీకు ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అయితారు. మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్‌ది ఏ కంపెనీస్ ఒస్తాయి? వాటి యొక్క ప్యాకేజ్ ఎంత? తర్వాత ఏమేమి స్కిల్స్ కావాలి? యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కోడింగు. తర్వాత ఈ 1 ఇయర్‌లో మీరిప్పుడు థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపల ఏమేమి స్కిల్స్ ఉంటే మీరు కాలేజీ నుంచి బయటికెళ్ళే లోపల మీరు ఈజీగా 2, 3 జాబులతో బయటికెళ్తే డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్‌ది టీసీఎస్ అనే కంపెనీ ఎవ్రీ ఇయర్ నియర్లీ 4,00,000 మెంబర్స్ రాస్తారు. అందులో 40,000 మెంబర్స్‌కి జాబులొస్తాయి. ఓకేనా? సో, 3.3-7,00,000 to 9,00,000 ప్యాకేజ్ ఉంటది. వేరీ అయితుంటది అకార్డింగ్ టు వాటి యొక్క రోల్స్. నింజా, డిజిటల్, ప్రైమ్. ఓకేనా? సో, టీసీఎస్ అనే కంపెనీ ఇండియాలో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటది. 4,00,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 40,000 మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్‌ది టీసీఎస్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కూడా దాదాపు నియర్లీ 2,00,000-3,00,000 మెంబర్స్ అటెండ్ అయితారు. వాళ్ళు 20,000. వాళ్ళ రీసెంట్‌గా సీఈఓ చెప్పిండ్రు నియర్లీ 2026 బ్యాచ్‌కి 20,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో, 27 బ్యాచ్ కూడా బల్క్ రిక్రూట్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంటది. సో, ఇదని ప్రీవియస్ డేటాబేస్ తీసుకొని నేను చెప్తున్నాను. వాళ్ళ ప్యాకేజ్ కూడా 3.26 లాక్స్. వాళ్ళు ఇంకా వేరియస్ ప్యాకేజ్ కూడా రీసెంట్‌గా ఇంక్లూడ్ చేశారు. 12 లాక్స్, 21 లాక్స్. అది కూడా అబ్జర్వ్ చేయండి. సో, ఈ కంపెనీస్‌ని ఒక స్ట్రాటజీ ఫాలో అయితున్నాయి. ఫస్ట్ కొన్ని కంపెనీస్ ఒక ఇంటర్న్‌షిప్ ఇవ్వటం, ఫుల్ టైమ్ ఇవ్వకుండా, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తర్వాత మంచి ప్యాకేజ్ ఇవ్వటం. కొన్ని కంపెనీస్ ఫుల్ టైమ్ జాబ్ ఇవ్వటం, దాన్ని అప్‌గ్రేడ్ చేయటం లైక్ ఇన్ఫోసిస్ వాళ్ళు. ఫస్ట్ టీసీఎస్ వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు. 7 9 ఇన్ఫోసిస్ వాళ్ళు 3.6 ఇచ్చి తర్వాత అప్‌గ్రేడ్ చేస్తుండ్రు. అది ఇన్ఫోసిస్ స్ట్రాటజీ. ఈవెన్ 21 లాక్స్ కూడా తీసుకెళ్ళిండ్రు ఇన్ఫోసిస్ రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్. ఓకేనా? సో, ప్యాకేజ్ మారుతుంటాయి. తర్వాత కాగ్నిజెంట్ వాళ్ళు కూడా బల్క్ రిక్రూట్‌మెంట్ ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో. ఓకేనా? హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ, యాక్సెంచర్ కూడా చాలా బల్క్ రిక్రూట్‌మెంట్. టెక్ మహీంద్రా, ఐబీఎం, అమెజాన్. సో, ఈ టాప్ 10 కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఐబీఎం, టెక్ మహీంద్రా, అమెజాన్. ఓకేనా? ఈ 10 నాట్ ఓన్లీ 10 కంపెనీస్, దాదాపు డిఫరెంట్ కంపెనీస్ ఆల్ ఆన్ క్యాంపస్ గాని, ఆఫ్ క్యాంపస్ గాని మీ కాలేజ్‌కి విజిట్ చేస్తాయి. ఆన్ క్యాంపస్ అంటే మీ కాలేజ్‌కొస్తే, ఆఫ్ క్యాంపస్ కూడా మీరు అటెండ్ కావచ్చు. బట్ ఈ కంపెనీస్ అన్నిటికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? సో, దాదాపు 150-200 కంపెనీస్ మీరు అటెండ్ కావచ్చు ఒక సంవత్సరంలో. మీరు బాగా అంటే క్యాచ్ చేస్తే. అంటే ఎక్కడెక్కడ ఆన్ క్యాంపస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆఫ్ క్యాంపస్ ఉన్నాయి మీరు అన్నీ అబ్జర్వ్ చేసి అప్ టు టైమ్ టు డేట్ మీరు అప్లై చేయగలిగితే చాలా కంపెనీస్‌కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఈ 10 కంపెనీస్ అమెజాన్ ప్యాకేజ్ హైయెస్ట్ 15-44 లాక్స్ పర్ యానమ్. వాళ్ళ రోల్స్ బట్టి బేస్డ్. ఈ డేటా మొత్తం ప్రీవియస్ బ్యాచ్ బేస్ చేసుకొని చెప్తున్నాం. ఓకేనా? సో, ఈ టాప్ 10 కంపెనీస్. సో, ఫస్ట్‌ది కంపెనీస్. ఈ కంపెనీస్ తర్వాత ప్యాకేజెస్.
సరే కంపెనీస్ ఇయన్నీ సార్ అసలు ఎలిజిబిలిటీ ఏముంటది? నో బ్యాక్‌లాగ్స్. సో, బ్యాక్‌లాగ్స్ లేకపోతే చాలా ఇంపార్టెంట్. ఈ 3-1, 3-2 చాలా ఇంపార్టెంట్ ఏందంటే మీకు ఇప్పటికి బ్యాక్‌లాగ్ లేకుండా 3-2 బ్యాక్‌లాగ్ పడితే అది చాలా మీకు బ్యాడ్ అయితది. చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది. 3-1, 3-2లో బ్యాక్‌లాగ్ ఉంటే అది ఎంత మంచి కంపెనీస్ వచ్చి ఎంత మీకు స్కిల్స్ ఉన్నా సరే అసలు ఎలిజిబిలిటీ ఉండరు. అది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పటికి బ్యాక్‌లాగ్ లేకపోతే చాలా మంచిది. ఉన్నా క్లియర్ చేసుకోండి. 3-1, 3-2 మటుకు బ్యాక్‌లాగ్ లేకుండా చూసుకోండి. అది మీకు లైఫ్ లాంగ్ వెంటాడుతుంటదది. సో, దయచేసి 3-1, 3-2 బ్యాక్‌లాగ్ ఉండకుండా చూసుకోండి. తర్వాతేందంటే అప్ టు నౌ బ్యాక్‌లాగ్ ఉంటే ఒకవేళ క్లియర్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు జాబ్ వచ్చేది. మీకెంత నాలెడ్జ్ ఉన్నా, స్కిల్స్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ కాకపోతే అప్లై చేయడానికి మీకు ఎలిజిబుల్ కాదు. సో, ఫస్ట్ బ్యాక్‌లాగ్ ఉండకుంటే మంచిది. మినిమమ్ 60% ఆర్ సీజీపీఏ యాస్ పర్ కంపెనీ. మినిమమ్ 60% ఉండాలి. అప్ టు 80% వరకు కంపెనీస్ వేరీ అయితుంటాయి. ఓకేనా? సో, ఫస్ట్ బ్యాక్‌లాగ్ ఉండకూడదు. తర్వాత సీజీపీఏ 60 అబోవ్ ఉండాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకేనా? బేసిక్ ప్రోగ్రామింగ్. సో, ఈ ప్రోగ్రామింగ్ అనేది బేసిక్ ఉండాలి. ఓకేనా? సీఎస్‌సి, ఐటీ, సీఎస్ఎం, సీఎస్‌డి వాళ్ళకైతే ఎక్కువ వచ్చుండాలి. మిగతా వాళ్ళకి బేసిక్స్ అన్నా వచ్చుండాలి. ఓకేనా? ప్రతి కంపెనీలో జాబ్ చేయాలంటే. తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్. ఏ కంపెనీలో జాబ్ రావాలన్నా యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. ఏం లేదు ఈ 30 రోజులు ఏదో జాబ్ అంటే ఏదో పైనుంచి వచ్చిన అనుకోకండి. సింపుల్. మీకు ఫస్ట్ జాబ్ రావాలంటే ఆ కంపెనీకి అప్లై ఎలిజిబిలిటీ ఉండాలి కదా! మీకెంత నాలెడ్జ్ ఉన్నా. ఎలిజిబిలిటీ ఏముంటది? 60% ఉండాలి. బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ ఉన్న తర్వాత ఏముండాలి మీకు? యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. ఈ 4 స్కిల్స్ ఉంటే అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఈజీ క్రాక్ చేయగలరు. కాకపోతే వేరే అయితుంటాయి. కొంతమంది యాప్టిట్యూడ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొన్ని కంపెనీస్ రీజనింగ్‌కి ఇస్తాయి. కొన్ని కంపెనీస్ వర్బల్‌కి ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఇయన్నొద్దు మాకు కోడింగ్ బాగా వస్తే చాలు ఒక 20,00,000 ప్యాకేజ్ ఇస్తా ఉంటాం. వాళ్ళ వాళ్ళకి ప్యాటర్న్ మారొచ్చు. వాళ్ళకి స్ట్రాటజీ మారొచ్చు. కానీ ప్రిపరేషన్ ఏముండాలి మనది? యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. మీరు బాగా చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి 10థ్, ఇంటర్, బీటెక్ చదివింది జాబ్ కోసం అనుకుంటే ఒకవేళ ఎవరన్నా మీరు, ఈ జాబే కావాలంటే మీకు ఈ 4 వస్తే అయిపోతాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. ఈ 4 ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఫస్ట్‌ది కంపెనీస్ ఏమొస్తాయి? వాటి యొక్క ప్యాకేజ్ ఏంటిది? తర్వాత వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ప్లేస్‌మెంట్ ప్రాసెస్ ఓవర్‌వ్యూ. అసలేముంటది? మోస్ట్ కంపెనీస్ ఫాలో దిస్ ప్రాసెస్. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అసలు ఆన్‌లైన్ టెస్ట్‌లో ఏముంటది? యాప్టిట్యూడ్, వర్బల్, రీజనింగ్, కోడింగ్. ఓకేనా? చెప్పినట్టు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటది. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటది. తర్వాత ఆఫర్ లెటర్. ఈ 4 ఉంటాయి. ఫస్ట్ మీరు అప్లై చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని. అప్లై చేసిన తర్వాత ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఏముంటదంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్ ఉంటది. అది అయిపోయిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటదంటే మీకు రిటన్ టెస్ట్‌లోని ఎక్కువ మీకు టెక్నికల్ స్కిల్ టెస్ట్ చేసారనుకోండి, టెక్నికల్ ఇంటర్వ్యూ లైట్ ఉంటది. ఒకవేళ వాళ్ళు ఓన్లీ యాప్టిట్యూడ్, రీజనింగే టెస్ట్ చేసారనుకోండి వర్బల్, టెక్నికల్ ఇంటర్వ్యూ బాగా టఫ్ ఉంటది. సో, అది కంపెనీ టు కంపెనీ వేరీ అయితుంటది. టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరేం ప్రిపేర్ కావాలంటే ఒక కోర్ సబ్జెక్ట్, ఒక ఫేవరెట్ సబ్జెక్ట్, కొన్ని బేసిక్స్ డీబీఎంఎస్, ఓఎస్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద మినిమమ్ ఉండాలి. తర్వాత ఒక సబ్జెక్ట్ మీద బాగా పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. ఒక ఫేవరెట్ సబ్జెక్ట్. అయి ఉంటే మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ బాగా క్రాక్ చేయొచ్చు. తర్వాత కోడింగ్ స్కిల్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి లాజిక్ రాయమంటారు ఈ ఇంటర్వ్యూలోనే. సో, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆఫర్ లెటర్ వస్తది. ఇది కంపెనీస్ యొక్క ప్లేస్‌మెంట్ ప్రాసెస్. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్లేస్‌మెంట్ ఏమేమి కావాలి? నేను చెప్పినట్టు యాప్టిట్యూడ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ అనాలిసిస్. ఇందులో 30 టాపిక్స్ ఉంటాయి. 20 అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఈ 30 టాపిక్స్ ఫిక్స్ అంటే యెస్ కంపెనీ నుండి కంపెనీ మారొచ్చు. బట్ ఇంపార్టెంట్ టాపిక్ మీ అబ్జర్వ్ చేసింది ఈ 30 టాపిక్స్ ఓకేనా? అర్థమెటిక్‌లో 20 టాపిక్స్, 10 రీజనింగ్ టాపిక్స్. అంటే ఈ యాప్టిట్యూడ్ స్కిల్స్‌ని మీరు పర్ఫెక్ట్ కావాలనుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ ఒక 20 అర్థమెటిక్ టాపిక్స్, 10 రీజనింగ్ బాగా ప్రిపేర్ కాండి. అర్థమెటిక్‌లో పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, ఏజెస్, యావరేజెస్, పార్ట్నర్‌షిప్, అలిగేషన్ మిక్సర్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషన్ ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, బోర్డ్ సమ్ సీన్స్, ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ 20 బాగా ప్రిపేర్ అయితే అర్థమెటిక్ పర్ఫెక్ట్ అవుతారు. రీజనింగ్‌లో 10 ఉంటాయి. డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్. ఈ 30 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో పర్ఫెక్ట్ అయితారు. ఓకేనా? ఈ 30 టాపిక్స్ ఎలా ప్రిపేర్ కావాలో మేము చెప్తాం. ఆల్రెడీ మా వీడియోస్‌లో 36 వీడియోస్ చేసినాం ఈ టాపిక్స్ మీద. మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ అన్నీ చూడగలిగితే ఈ యాప్టిట్యూడ్‌లో బేసిక్స్ పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా?
అలా అని చెప్పి ఏం లేదు, డివైడ్ అండ్ కాంకర్ చేయాలి. డైలీ 2 వీడియోస్ చూసినా 18 డేస్‌లో అయిపోతది. అంటే ఒక 20 డేస్‌లో మీరు ఆ 36 వీడియోస్ చూడగలిగితే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇది బేసిక్స్, ఓకేనా? తర్వాత వర్బల్ స్కిల్స్. వర్బల్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. గ్రామరు, వొకాబులరీ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చెప్పినట్టు యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి 30 టాపిక్స్. వర్బల్‌లో రీడింగ్ కాంప్రిహెన్షను, సెంటెన్స్ కరెక్షను, సెంటెన్స్ కంప్లీషను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా జంబుల్స్ ఈ ప్రిపేర్ అయితే మీరు వర్బల్ క్వాలిఫై అవుతారు. కోడింగ్‌లో బేసిక్స్ ఆఫ్ సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఒకటి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ అన్నా. ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే డీఎస్ఏ బాగా వచ్చుండాలి. బట్ మినిమమ్ ప్యాకేజ్ కావాలంటే మినిమమ్ అన్నా వచ్చుండాలి ప్రోగ్రామింగ్. తర్వాత సింపుల్ టు మీడియం లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా? ఇది కోడింగ్‌లో కావాలి. తర్వాత యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏందంటే మేము డైలీ యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి 45 మినిట్స్ ప్రిపేర్ కాండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? అంటే ఈరోజు పర్సెంటేజ్ ప్రిపేర్ అయితే రేపు డైరెక్షన్ ప్రిపేర్ కాండి. ఎల్లుండి ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ అయితే అవతల నుండి బ్లడ్ రిలేషన్స్. అంటే ఒకరోజు అర్థమెటిక్, ఒక రోజు రీజనింగ్. ఓవరాల్‌గా 45 మినిట్స్. మీరు స్టాప్ వాచ్ పెట్టుకోండి. 45 మినిట్స్ తర్వాత ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేయండి. ఓకేనా? మీరు ఆ 45 మినిట్స్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో అయి చేయండి చాలు. అంటే డైలీ ఒక 45 మినిట్స్, ఒకరోజు యాప్టిట్యూడ్, ఒకరోజు రీజనింగ్ టాపిక్స్. అలా 30 డేస్‌లో మీరు ప్రిపేర్ అయితారు. ఒకవేళ ఏదైనా 45 డేస్ అని పట్టొచ్చు. కానీ బ్రేక్ చేయకండి, ఓకేనా? సో, ఇప్పుడు మీరు బాగా చూస్తే జాబ్ రావాలి. జాబ్ రావాలంటే ఏం కావాలి? ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ ఉండాలంటే బ్యాక్‌లాగ్ ఉండకూడదు, ఓకేనా? తర్వాత 60% ఉండాలి సీజీపీఏ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత రిటన్ టెస్ట్ ఉంటది. రిటన్ టెస్ట్‌లో ఏముంటది? యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. మరి ఎలా ప్రిపేర్ కావాలి? యాప్‌లో ఏముంటాయి? 30 టాపిక్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి. ఆ 30 టాపిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి? రోజుకొక ఒక టాపిక్ 45 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి రోజు. అంటే అర్థమెటిక్, రీజనింగ్ క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, సో, ఇంపార్టెంట్ టాపిక్స్ 30 టాపిక్స్ చెప్పాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు టీసీఎస్‌కెళ్తున్నామంటే టీసీఎస్ ప్రీవియస్ క్వెషన్స్, ఇన్ఫోసిస్‌కెళ్తున్నామంటే ఇన్ఫోసిస్ క్వెషన్స్. అది ఏ కంపెనీకెళ్తుంటే ఆ కంపెనీకి సంబంధించి. తర్వాత మాక్ టెస్ట్‌లు. మాక్ టెస్ట్‌లో లాభం ఏందంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీకు తెలుస్తది, ఓకేనా? మనం ప్రిపేర్ అయ్యేది వేరే, రియల్ టైమ్‌లో ప్రిపేర్ అయ్యేది వేరే. అందుకని మాక్ టెస్ట్‌లు బాగా రాయాలి. ఇది యాప్టిట్యూడ్‌కి, ఓకేనా? డైలీ 45 మినిట్స్ యాప్టిట్యూడ్ చేయండి. అయితే ఏం ప్లాట్‌ఫార్మ్స్? ఇండియాబిక్స్.com కొంచెం ఈజీగుంటాయి. ప్రెపిన్స్టా వాళ్ళది. తర్వాత ప్లేస్‌మెంట్ సీజన్, టెక్స్ట్‌బుక్.com, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇది. ఇయన్నీ ఫేమస్, ఓకేనా? బుక్ కొనుక్కున్నాకుంటే క్వాంటిటీ యాప్డ్ బై ఆర్ఎస్ అగర్వాల్, వర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్. అది బుక్ కొనుక్కుంటే. లేదా వెబ్‌సైట్ చూసుకుంటే ప్రెపిన్స్టా గాని, టెక్స్ట్‌బుక్.com గాని, ఓకేనా? క్యాంపస్‌గేట్.com, ఇండియాబిక్స్.com ఇలాంటి డిఫరెంట్ వెబ్‌సైట్ మీరు ఈ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్‌కి యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? తర్వాత కోడింగ్ ఎలా ప్రిపేర్ కావాలి? కోడింగ్‌లో ఒక లాంగ్వేజ్ బాగా వచ్చుండాలి. సి గాని, జావా గాని, పైథాన్ గాని. సో, బేసిక్స్ వచ్చుండాలి. తర్వాత ఒక రోజుకి 3-5, ఒక వీక్‌లీ అంటే 3-5 కోర్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఒక ప్రాజెక్ట్‌లు కూడా చేస్తే చాలా మంచిది. మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేసుకుంటే రెజ్యూమ్‌లో వాళ్ళు బాగా మీకు ఇంప్రెస్ అయితారు, ఓకేనా? టెక్నికల్ ఇంటర్వ్యూలో. సో, మీరేం చేయాలంటే యాప్టిట్యూడ్‌కైతే డైలీ 45 మినిట్స్. కోడింగ్ అయితే 1 అవర్ 45 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు సార్ దానికి 45 మినిట్స్, దీనికి 1 అవర్ అంటే జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ వచ్చుండాలి. అదే ప్యాకేజ్ ఎక్కువ రావాలంటే కోడింగ్ బా వచ్చుండాలి. ప్రెజెంట్ కంపెనీస్ బాగా చూసేది కోడింగ్ కాబట్టి 1 అవర్ 45 మినిట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి రోజుకి. రోజుకి 1 అవర్ 45 మినిట్స్ కోడింగ్ మీదనే బాగా ఫోకస్ చేయండి, ఓకేనా? సో, 1 అవర్ 45 మినిట్స్ కోడింగు, 45 మినిట్స్ యాప్టిట్యూడ్, 2½ అవర్స్, 1 అవర్ యాప్టిట్యూడ్. డైలీ 3½ అవర్స్ మీరు థర్డ్ ఇయర్‌లో ప్రాక్టీస్ చేయగలిగితే 4-1కి రాంగానే ఏ కంపెనీ మీ కాలేజ్‌కొచ్చినా పర్ఫెక్ట్ ఇది. పక్కా జాబ్ వస్తది. మరి ఎందుకు అందరికి జాబ్ రావట్లేదు సార్? 24 అవర్స్‌లో 3½ అవర్స్ ఈజీ కదంటే యెస్. ఆ 3½ అవర్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు స్టూడెంట్స్. ఒకవేళ మీరు 24 అవర్స్‌లో ఆ 3½ అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 45 మినిట్స్ యాప్టిట్యూడ్, 1 అవర్ 45 మినిట్స్ కోడింగు, 1 అవర్ వర్బల్. మొత్తం 3½ అవర్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే రాబోయే 6 మంత్స్‌లో ఏ ఎగ్జామ్ రాసినా సరే కంపెనీస్‌లో అదెంత టఫ్ అయినా గాని పక్కా జాబ్ వస్తది. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే యెస్. కానీ ఈ 6 మంత్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం కష్టం. నేనేం చెప్తున్నా, డైలీ 3½ అవర్స్ ఈ 6 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే అవసరం చెప్తున్నా. కానీ ఈ 6 మంత్స్ మీరు కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయడం కష్టం. ప్రాక్టీస్ చేసి జాబ్ వస్తది. వైస్ వర్సా, ఓకేనా? సో, 3½ అవర్స్. దాన్ని కూడా మార్నింగ్, ఈవినింగ్ డివైడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 1½ అవర్, ఈవినింగ్ ఒక 2 అవర్స్. మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ప్లాట్‌ఫార్మ్స్ ఏం చేయాలంటే హ్యాకర్ ర్యాంకు, లీప్ కోడ్, కోడ్ చెఫ్ ఇయి యూజ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేట్ స్కిల్స్. అయితే వర్బల్ కూడా ఇంపార్టెంట్. డైలీ 5-10 మినిట్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. తర్వాత ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చూడాలి. ఆర్టికల్స్ చదవాలి, ఓకేనా? గ్రూప్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా? కాన్ఫిడెన్స్‌గా, క్లియర్‌లీ మాట్లాడాలి. ఇప్పుడు కమ్యూనికేట్ స్కిల్స్ అంటే పాష్ ఇంగ్లీష్ అని కాదు. మీరు మాట్లాడేది కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి, క్లియర్‌లీ మాట్లాడాలి. అది క్లారిటీగా మాట్లాడాలి. అది చూస్తారు. సో, మీరు ఈ ఈ యాస్ ఇన్‌ఫ్లుయెన్సు, సివి
ఈ ఈ మీ యొక్క మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని కమ్యూనికేషన్ ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. తర్వాత ఈ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రెజ్యూమ్ అంటే ఒక పేపర్ అనుకుంటారు. కానీ మనం ఇంటర్వ్యూ రూమ్‌కెళ్ళేటప్పుడు మన గురించి చెప్పే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటే రెజ్యూమే. మీ రెజ్యూమ్‌ని బట్టి కూడా చాలామంది రిక్రూట్ చేసుకుంటూ అందుకనే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఇంటర్వ్యూ క్యాబిన్‌కెళ్ళే ముందు మన గురించి కంపెనీకి చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింటే రెజ్యూమే. ఓకేనా? సో, రెజ్యూమ్ ఎలా ఉండాలంటే 1 పేజ్‌లో ఉండాలి. ఓకేనా? ప్రాజెక్ట్స్ ఉంటే పెట్టండి. చాలా ఇంప్రెస్ అయితారు వాళ్ళు. తర్వాత సర్టిఫికేషన్స్ ఉన్నా చాలా ఇంపార్టెంట్. అచీవ్‌మెంట్స్ ఉన్నా మంచిది. హ్యాకథాన్స్ కానీ, వర్క్‌షాప్స్ కానీ యూజ్ సింపుల్ అండ్ క్లీన్ ఫార్మాట్. ఈ హ్యాకథాన్‌లో, వర్క్‌షాప్స్ లాభం ఏందంటే, హ్యాకథాన్‌లో ఏందంటే మీకు కోడింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలుస్తది. ఈ వర్క్‌షాప్స్ ఏందంటే మెయిన్ కండక్ట్ చేసేది ఎప్పుడైనా చూడండి, మనం మన కాలేజ్‌లో ఉన్నప్పుడు కొంత నాలెడ్జ్ ఉంటది. ఔట్ సైడ్ ఎళ్ళినప్పుడు వేరే వాళ్ళతో మింగిల్ అయ్యేటప్పుడు మనకి ఇంకా నాలెడ్జ్ షేర్ అయితది. ఓకేనా? అందుకని నెట్వర్క్ నేను ఒక వీడియో చెప్పాను. నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్ అని చెప్పి. మనకెంత నెట్వర్క్ ఉంటే నెట్ వర్త్ ఉంటది. ఇప్పుడు చాలామంది ఐఐటీలో ఎళ్ళేది అక్కడ ఉన్న పీపుల్ తోటి మన కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటదని చెప్పి. ఇప్పుడు ఎక్కడ చదివినా సేమ్ గదా! అదే డీబీఎంఎస్, అదే ఓఎస్. కానీ అక్కడున్న పీపుల్ యొక్క థాట్ ప్రాసెస్ గాని, వాళ్ళ ఎనలిటికల్ పవర్ గాని, వాళ్ళ మైండ్ సెట్ గాని వేరే ఉంటది. అందుకని జనాలు ఐటీ అంటారు. అంటే మనం డిఫరెంట్ కాలేజెస్‌కి, వర్క్‌షాప్స్‌కి ఎళ్ళినప్పుడు మన యొక్క నాలెడ్జ్ షేర్ అయితుంటది. ఎందుకంటే మన నాలెడ్జ్ మనకెలాగుంటది? వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ అయినప్పుడు ఆ నాలెడ్జ్ షేర్ అయితది. తర్వాత హ్యాకథాన్స్‌లో మీకు కోడింగ్ స్కిల్ తెలుస్తాయి. తర్వాత జావా, పైథాన్ ఈ బేసిక్స్ వచ్చుండాలి. సర్టిఫికేషన్స్ ఉన్న అప్‌లోడ్ చేయండి. ఓకేనా? రెజ్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని అలా క్యాజువల్‌గా తీసుకోకండి. రెజ్యూమ్‌లో దాన్ని బట్టే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకేనా? కాకపోతే ఆ రెజ్యూమ్‌ని బాగా పెట్టుకోండి. అంటే ప్రాజెక్ట్ చేసింటే బాగా పెట్టండి. మీకు స్కిల్స్ అప్‌లోడ్ చేయండి. తర్వాత సర్టిఫికేషన్స్ అన్నా పెట్టండి. తర్వాత హ్యాకథాన్స్‌కి, వర్క్‌షాప్స్‌కి అటెండ్ అయినా సరే అంటే మీ గురించి మీరు చెప్పడానికి ఎక్కడ కూడా సంకోచించకండి. ఎక్కడో ఆలోచించకండి. ఇది పెట్టాలి వద్దని చెప్పి. మీకు దాని మీద పర్ఫెక్ట్ ఉందంటే పక్కా రెజ్యూమ్‌లో ఇంక్లూడ్ చేయండి. ఓకేనా? కాకపోతే సింపుల్‌గా ఉండాలి. క్లీన్‌గా ఉండాలి. ఇంటర్వ్యూ టిప్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. లాస్ట్ వీడియో అదే. 32 మినిట్స్ ఒక వీడియో చేశాను. సో, మీరు దాంట్లో చూడొచ్చు. ఆ 32 వీడియో మిస్ కాకండి. చాలామంది ఎవరైనా కాలేజ్‌లో కనిపిస్తే మేము ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఏం బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్వ్యూ కంటే, సార్ ఫస్ట్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అని చూద్దామంటారు. కానీ ఆ రిక్వెస్ట్ ఏందంటే ఆహ్, ఒక ఒక కంపెనీ ఏమేమి రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారో అన్ని రౌండ్స్ సంబంధించిన అన్ని ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అన్నిటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. అందుకని ఆ 32 మినిట్స్ వీడియో మీరు చూస్తే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎక్కడ ఎక్కువ మంది డిస్‌క్వాలిఫై అయ్యారో మీకు ఐడియా వస్తది. ఇక్కడ చూడాలంటే కాన్ఫిడెంట్ చూస్తారు. కామ్ అండ్ హానెస్ట్ అంటే రెజ్యూమ్‌లో ఉండేది ఏది కూడా ఫేక్ అని తెలిస్తే కంపెనీస్ అస్సలు యాక్సెప్ట్ చేయవు. ఓకేనా? మీకు ఏమైతే తెలుసో అది కంపెనీలో పెట్టండి. ఎలా ఉండాలంటే రెజ్యూమ్‌లో పక్కా తెలిస్తే పక్కా పెట్టండి. ఇప్పుడు మీకు స్కిల్ ఉండి డ్రాప్ చేయకండి. మీ గురించి మీరు ప్రొజెక్ట్ చేయడానికి ఎందుకు ఆలోచించారు? అలా అని చెప్పి ఫేక్ పెడితే మట్టుకు వాళ్ళు జాబ్ ఇవ్వరు. వైస్ వర్సా. మీకు మంచి స్కిల్స్ ఉన్నాయంటే అప్‌లోడ్ చేయడానికి ఎలాంటి ఆలోచించకండి. మీకు ఒకవేళ అది రాంగ్ అనిపిస్తే పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు హానెస్ట్ చూస్తారు. సో, క్లియర్‌లీ కోడింగ్ రౌండ్స్‌లో తర్వాత స్పీక్ పొలైట్‌లీ ఓకేనా? యువర్ ప్రాజెక్ట్స్ కాన్ఫిడెంట్. ఇక్కడ ప్రాజెక్ట్ ఏం చూస్తారంటే మిమ్మల్ని ప్రాజెక్ట్‌లు ఏమడుగుతారంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వాడిన ప్లాట్‌ఫార్మ్స్ వాటి మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చూస్తారు. మీరు ప్రాజెక్ట్ చేయలేదని వాళ్ళకనిపిస్తే జాబ్ ఇవ్వరు. అందుకనే ప్రాజెక్ట్ అనేది కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో, ఇది ఇంటర్వ్యూ స్కిల్స్. బ్యాకప్ ప్లాన్. సో, ఎలా ఉండాలి? ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా అటెండ్ అయితుండండి. అప్లై టు స్టార్టప్స్ గూడా. ఇంటర్న్‌షిప్స్ గూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్న్‌షిప్ చేసినారంటే జాబ్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువుంటది. ఓకేనా? మోర్ ఇంటర్వ్యూస్ అటెండ్ కాండి. ఓకేనా? డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఎవ్రి అటెంప్ట్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్. ఇది బాగా నేను ప్రెజెంట్ స్టూడెంట్స్‌లో చూసేది మీదే మెయిన్. ఒక 2 కంపెనీస్ అటెండ్ అయ్యి జాబ్ రాకపోతే మాకెప్పుడు జాబ్ రావాలనుకుంటారు. కానీ ఒక కంపెనీకెళ్ళేటప్పుడు 2 అనుకోండి. వస్తే ఓకే. రాకపోయినా ఓకే. ఎందుకు నెక్స్ట్ కంపెనీకి అటెండ్ కావచ్చు. ఇది బాగా ఇంపార్టెంట్. డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఎవ్రి అటెంప్ట్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్. ఈరోజు టెక్ మహీంద్రాకెళ్ళిండ్రు. జాబ్ రాలేదు. నెక్స్ట్ ఐబీఎంకెళ్ళండి. ఆ నెక్స్ట్ అమెజాన్‌కెళ్ళండి. మీకు అమెజాన్ రావచ్చేమో 45 లాక్స్. కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా కాన్ఫిడెన్స్ లూజ్ కాకండి. ఎవ్రి అటెంప్ట్ అనేది ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకోండి. ఓకేనా? సో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంటర్న్‌షిప్ చేసే ఛాన్స్ ఎక్కువుంటే దాన్ని వదిలిపెట్టకండి. ఓకేనా? స్టార్టప్స్ అప్లై చేయండి. ఆఫ్ క్యాంపస్ అటెండ్ కాండి. అంటే ఎక్కడ కూడా ఏ 3-2 స్టార్ట్ అయిన ఆళ్ళ నుంచి 4-2 అయిపోయేంత వరకి ప్రతి మినిట్‌ని మీరు ఆపర్చునిటీగా యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇది బ్యాకప్ ప్లాన్. సమ్మరీ ఓవరాల్‌గా ఏందంటే సో, థర్డ్ ఇయర్‌లో ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఫోకస్ ఆన్ యాప్టిట్యూడ్, కోడింగ్ అండ్ కమ్యూనికేషన్. డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాజెక్ట్‌లు చేయండి. స్టే కాన్ఫిడెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 3½ అవర్స్ చేసి జాబ్ వస్తుందని చెప్తారు కదా సారు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కానీ ఒక 1 వీక్ చేసిన తర్వాత మళ్ళా డ్రాప్ అయితారు. మళ్ళా 2 వీక్స్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. కానీ
1 అవర్ చదివినా సరే కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ చదివేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇది ఈ వీడియోలో డిస్కస్ చేసింది మనం. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే సో, ఈ వీడియోస్ యొక్క ప్లేస్‌మెంట్ ఓరియంటేషన్ 2027 బ్యాచ్ యొక్క ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడెవరైతే థర్డ్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయితుంటది. ఓకేనా? సో, మెయిన్ ఏందంటే కంపెనీస్ మెయిన్‌గా టీసీఎస్, ఇన్ఫోసిస్ అయి వస్తుంటాయి. తర్వాత ఒకటి ప్యాకేజ్, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది? తర్వాత ప్లేస్‌మెంట్ ప్రాసెస్ ఓవర్‌వ్యూ ఏంటిది? స్కిల్స్ ఏం కావాలి? కోడింగ్ స్కిల్సు, ప్రిపరేషన్ స్ట్రాటజీసు, కమ్యూనికేట్ స్కిల్సు, రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ ఎలా ఉండాలి? బ్యాకప్ ప్లాన్ ఏంటిది? ఇది ఓకేనా? సో, ఇలా మేము మా యూట్యూబ్ ఛానెల్‌లో అన్నిటికి అప్‌లోడ్ చేస్తుంటాం. ఓకేనా? సో, మేము జూన్ 11థ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ యాప్టివ్ ఫర్ ప్లేస్‌మెంట్ నేమ్‌లో మీరు చూస్తే యాప్టివ్ కోసం స్టార్ట్ చేసినాం. కానీ రెస్పాన్స్‌ని బట్టి మేము ఇది ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇది మాకు ఆలోచన లేదు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఓకే. 3-1 అయిపోతుంది అన్ని కాలేజ్‌కి. 3-2కి వచ్చే ముందు వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పి ఈరోజు ఈ వీడియో అప్‌లోడ్ చేసినాం. ఇలా డిఫరెంట్ వీడియోసు ఆ సిట్యుయేషన్ బేస్ చేసుకొని మేము అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే ఏందంటే మీరు బీటెక్ స్టార్ట్ అయిన నుంచి అందుకనే ఓరియంటేషన్ కూడా చేశాను ఫస్ట్ వాళ్ళకి. 42 మినిట్స్ ఉంది. ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా, జూనియర్స్ ఉన్నా వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. 42 మినిట్స్ వీడియో ఉంది. 46 మినిట్స్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలి? అంటే ఒక వ్యక్తి ఫస్ట్ డే కాలేజ్‌కి వచ్చిన నుంచి లాస్ట్ డే వరకు ఏమేం కావాలో అన్ని స్కిల్స్ అప్‌లోడ్ చేస్తుంటాం. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఇది ఎవరికి? ఎవరైతే ఇప్పుడు 3-1 అయిపోయిందో 3-2 వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతది. ఓకేనా? సో, మీ జూనియర్స్ ఉన్నా, ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నా, ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి చాలా యూజ్ అయితది. ఇలా మా యూట్యూబ్ ఛానెల్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి, మీ సీనియర్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.